కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పోలీస్ కళ జాగృతి బృందం ఓ యువత మేల్కో పేరుతో అవగాహన నాటక ప్రదర్శన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ జి నరసరాం మరియు వారి టీం నిర్వహించారు. వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. నేటి సమాజంలో యువత డ్రగ్స్ కి దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలపై సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కి కాల్ చేసి తెలియజేయాలని కోరారు. మదర్ తెసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జుటూరు వినయ్ కుమార్, మోడల్ స్కూల్ మరియు కాలేజ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సమాజం ఎదుర్కొనే సామాజిక సమస్యల గురించి వివరించారు. దుర్మార్గులారా, మీ వయసు ఎంత, మీరు చేసే మీ చదువు ఎంత, మీకు ఈ చేశారా, మీకు ఈ సప్లై చేసిన వాడు చూపిస్తారా? మీ మీద ఎటువంటి ఉండదు. లేదా మీ ఇద్దరిని బొక్కలు వేసి ఏం చేయాలో ఆహా, వ్యాపారం వ్యాపారం అంటే మంచి వ్యాపారం చేసావు కదా నువ్వు. చెప్పండి సార్, మేము కాళ్ళు పట్టుకుంటా సార్. ట్రీట్మెంట్ ఉంది, మీరేం బాధపడిన అవసరం లేదు. డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కనిపిస్తాడో, ఎందుకంటే మా అబ్బాయిని వైద్యం కోసం డాక్టర్ దగ్గర పంపించారు సార్. ఇప్పుడు ఒక కంపెనీలో పిఆర్గా వర్క్ చేస్తున్నా సార్. చిన్నడా డ్రగ్స్ బానిసైన ఈ అబ్బాయితో పాటు తన స్నేహితుడి రాయేష్ కూడా పూర్తిగా చనిపోయారు. దాని తర్వాత దేవుడి దయనో పోలీసు వారు చేసిన కృషి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మడం సాధించకపోయినా మీరు కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి. మన భవిష్యత్తు కూడా నాశనం చేసుకుంటాం, అంతే కదా. అలాంటి ఉదాహరణ దూరంగా ఉంటే ఆరోగ్యంగా. ఏపీ మోడల్ స్కూల్ వల్లూరులో ఇక్కడికి డ్రగ్స్ అవన్నీ మీరు అలవాటు చేసుకోవద్దు అని. అందరికీ నమస్కారం. మన కడప జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విశ్వనాథ్ సార్ గారి ఆదేశాల మేరకు మా కడప జిల్లా బృందం, పోలీసు బృందం కళాజాగృతి ఈ యొక్క ప్రోగ్రాంను డ్రగ్స్ అవేర్నెస్ సంబంధించి ఈ ప్రోగ్రాంను ఏర్పాటు మన ఏపీ మోడల్ స్కూల్ అనే కాలేజీలో ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రోగ్రాం నందు పిల్లలకు ఎంతో చక్కగా డ్రగ్స్కి బానిస అయితే కనుక పిల్లలకు ఎంతో చక్కగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినట్టు వాళ్ళకు ఎవరైనా కానీ డ్రగ్స్కి బానిసలైతే దానివల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యంతో పాటు వాళ్ళ యొక్క డబ్బులు, వాళ్ళ యొక్క భవిష్యత్తును అన్నింటినీ నాశనం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబానికి దూరమై వాళ్ళ కుటుంబానికి దూరమై వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన ఆశలను అమలు చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం చేసుకుంటారనే విధంగా చక్కగా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి పిల్లలకు ఆలోచన ఈ విధంగా నష్టపోతాం, ఈ విధంగా నష్టపోతాం, భవిష్యత్తు మంచి అయితే అనే విధంగా పిల్లలకు తెలియజేసి వాళ్ళల్లో ఊరికే కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడకూడదని వాళ్ళు మంచిగా ఉండి బాగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తు మంచిగా చేస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా వాళ్ళు చూసినారు. కాబట్టి ఇలాంటి మా ఎస్పీ గారి ఆదేశం మేరకు మన కడప జిల్లాలోని ఇంకా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏర్పాటు చేసి అందరికీ అవేర్నెస్ కల్పించి ఎవరే కానీ పిల్లల వాళ్ళకి డ్రగ్స్కి మద్యానికి బానిస కాకుండా ఉండాలని చెప్పి తెలియజేసుకున్నాం.